ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి దేశానికి తీరని లోటని పలువురు వక్తలు కొనియాడారు. అతని చిత్రపటానికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. శనివారం సాయంత్రం అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు వేముల వెంకటరావు ఆధ్వర్యంలో ఈనాడు అధినేత రామోజీరావుకి ఘన నివాళులు వాగు సెంటర్లోని వారి ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రామోజీరావు బిజినెస్ పరంగా ఎంతో మందిని తీర్చిదిద్దారని కొనియాడారు. ఒక మంచి రంగంలో క్రమశిక్షణ గల ఈనాడు సంస్థ, ఈటీవీ, ప్రియా సంస్థలు సినిమా రంగంలో నిర్మాతగా ప్రపంచంలోనే అత్యున్నతమైన రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసిన మహనీయుడని అన్నారు. ఎంతోమంది కళాకారులను తయారు చేసిన గొప్ప మనసున్నటువంటి వ్యక్తి రామోజీరావు ప్రమోదించడం చాలా బాధాకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ప్రముఖులు ఎన్వీరావు, సూర్యారావు, బలివాడ శివకుమార్ పట్నాయక్, భోగవల్లి శ్రీధర్, బాయిని శేఖర్ బాబు, నమ్మి అప్పారావు, రాజగిరి సోమేశ్వరరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ ఈరోజు ఆంధ్ర జాతికి, తెలుగు జాతికి తీరని అపారమైన నష్టం. రామోజీరావు గారు లాంటి మహోన్నత వ్యక్తిని, మహామేధావిని కోల్పోవటం తెలుగు జాతికి చాలా నష్టము, కష్టం కూడా. ఆయన రామోజీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, సంస్థ. భారతదేశంలో మీడియా రంగంలో మహారాజు, రారాజు, సామ్రాట్టు, మీడియా మొఘల్ కూడా. ఆయన ఏ పని చేసినా నిబద్ధతతో, మంచి డిసిప్లైన్తో, ఒక కమిట్మెంట్తో వ్యవస్థ నిర్మిస్తాడు. రామోజీ గారు ఒక ట్రెండ్ సెట్టర్, కల్చర్ క్రియేటర్. ఏ పని చేసినా నంబర్ 1గా చేయటం ఆయన యొక్క ప్రత్యేకత, విశిష్టత. తెలుగు జాతి ఉన్నంతకాలం రామోజీ పేరు ప్రఖ్యాతులు అజారామగా ఉంటాయని చెప్పడంలో అతిశక్తి లేదు. తెలుగు జాతి ప్రతిష్టని, ప్రభావాన్ని, ఉన్నతిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు ఎన్టీ రామారావు గారు అయితే, దాన్ని ఒక మేధో స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తన మీడియా ద్వారా తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి రామోజీ గారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంతకాలం ఈ విశిష్ట వ్యక్తుల ఇద్దరి యొక్క గొప్పతనం తప్పనిసరిగా ప్రజల హృదయాల్లో ఉంటుందని అనుకోవటంలో, చెప్పడంలో అతిశక్తి కాదు. ఆయన యొక్క కెరియరు అన్నదాతతో ప్రారంభించి, తరువాత మార్గదర్శి అనే మహావ్యవస్థని, ఆర్థిక వ్యవస్థ నిర్మించి, తరువాత ఈనాడు అనే ఒక గొప్ప జర్నలిజంలో గొప్ప పత్రికను స్థాపించి, ఉషోదయంతో ఈనాడు అంటూ ఒక చక్కని క్యాప్షన్తో పొగలగక్కే కాఫీ తాగే కన్నా ముందే పేపర్ చేతికి అందించే ఏర్పాటు, ఒక వినూత్నమైన పద్ధతిని సృష్టించి పేపర్ మరి ప్రజల హృదయాల్లో తీసుకొచ్చారు. అలాగే తరువాత ఈటీవీని అనే సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా ఛానల్స్ ప్రారంభించి అన్ని భాషల్లోనూ దాదాపు 12-14 భాషల్లో ఛానల్ని విస్తరించారు. అలాగే సినిమా రంగంలో కూడా మరి సినిమా నిర్మాతగా దాదాపు చాలా చిత్రాలు నిర్మించారు. అలాగే ప్రపంచంలోనే ఉన్నతమైన స్టూడియోల్లో రామోజీ ఫిల్మ్ స్టూడియో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది. ఇలా ప్రియా ఫుడ్స్ అని మరి ఆహార పరిశ్రమలో కూడా ఆయన ప్రస్థానం ఉన్నది. ఇలాగే ఇంకా ఎన్నో వ్యాపారాలు, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అన్నిటిలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, ఉన్నత విలువలు, నిబద్ధత వ్యాపారంలో మిళితం చేసి మరి నడుపుతున్న వ్యక్తి రామోజీ గారు. ఆయనకి నేటి యువతరానికి ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో, నడతలో మనం ముందుకెళ్ళినట్టయితే మన వ్యక్తిగతంగా, సామాజికంగా, కుటుంబపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్రము, భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం కోల్పోయిన ఆంధ్రలో దుఃఖసాగరంలో మునిగారు. ఈ లోటు మరి తీర్చలేనిది. భవిష్యత్తులో మరో రామోజీ పుట్టి ఇలాంటి వ్యవస్థలు నిర్మించి మనందరికీ
ముందుకు వస్తాడని భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. జోహార్ రామోజీ, జోహార్ రామోజీ. దినం మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు ఒక దిగ్గజాన్ని కోల్పోయాం. ఇంత దురదృష్టకరమైన రోజు ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రామోజీరావు గారుని ఆదర్శంగా తీసుకొని పిల్లలకి పాఠాలు చెప్తే ఏ విధంగా కష్టపడి నీతి నిజాయితీగా పైకి రావచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఒక చిన్న సైకిల్ వేసుకొని రోజుగారి చిట్స్ నడిపేటటువంటి వ్యక్తి, ఒక వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి మహానుభావుడు. మరి మార్గదర్శి ద్వారా ఇవాళ 7,000 కోట్ల రూపాయల డిపాజిట్లు కలిగి 25,000 మంది ఉద్యోగస్తులు కలిగి పనిచేస్తున్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ. అలాగే ఇక జర్నలిజానికి వస్తే ప్రతిరోజు పేపర్లో ప్రతి ఒక్క ఐటెం కూడా ఆయన అనుమతి లేకుండా ఆయన కరెక్షన్ చేసేవారంటే ఆయనకి ఎంత ఓపిక, ఎంత పట్టుదల ఉందో మనకు అర్థమవుతుంది. తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, వర్షం వచ్చినా, చలి వచ్చినా తెల్లవారుజామున పేపర్ తప్పనిసరిగా ప్రతి గుమ్మలో సూర్యోదయం ముందు ఉండాలని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఈనాటి వరకు కూడా నడుపుతున్నటువంటి మహానుభావుడు ఆయన. నేను కూడా ఈనాడులో పేపర్ బ్యాగ్ పనిచేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎవరైతే ఆయన దగ్గర పనిచేశారో వాడి యొక్క హార్డ్ వర్క్ని, ఆ పంచువాలిటీని తప్పనిసరిగా ఫాలో జీవితంలో పైకి వస్తారని దానికి అదొక ఉదాహరణ. అలాగే ఫిలిం సిటీ చూస్తే అటు గుజరాత్ నుంచి ఇటు బెంగాల్ వరకు, అటు ఉర్దూ నుంచి ఇటు కింద కేరళ వరకు అనే సినిమాలు తీయగలిగేటటువంటి, భారతదేశంలో ఎన్ని భాషల సినిమాలు తీసేటువంటి విధంగా ఒక హాలీవుడ్ టైప్లో మహా స్టూడియోని నిర్మించి ఆయన అద్భుతమైనటువంటి క్రియేషన్ చేశారు. అన్ని రంగాల్లో, ఈ రంగం లేదు, ఆ రంగం లేదు, హోటల్ రంగం లేదు, ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, దేంట్లో అడుగుపెట్టినా సరే ప్రతి దాంట్లో కూడా తనదంటూ ఒక ముద్ర ఉండే ప్రత్యేకమైనటువంటి కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి ఆయన సక్సెస్ఫుల్ చేశారు. ఆయన ఈరోజు మన మధ్య లేపడం చాలా దురదృష్టకరం. ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ప్రతి ఒక్క రాజకీయవేత్త, రాజగురు అనేవారు, ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆయన సలహాలు, సంప్రదింపులు తీసుకుంటే బాగా పరిపాలన చేయొచ్చు అనేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి అయినా వాళ్ళందరూ కూడా శోకసముద్రున్నారు. ఈ సందర్భంగా వారిని చూసి మనం నేర్చుకోవాలని వారిని నివాళులు అర్పిస్తూ జోహార్ రామోజీ గారు, జోహార్ రామోజీ గారు, జోహార్ ఈనాడు రామయ్య గారు, జోహార్ ఈనాడు రామయ్య గారు. రామయ్య గారు రామోజీగా తన పేరు తానే పెట్టుకొని ఒక చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు ఈనాడు రామోజీరావు గారు. ఈయన ఈరోజు మన మధ్య లేపడం చాలా చాలా దురదృష్టం. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం ఒక విశిష్టమైన వ్యక్తిని కోల్పోవడం. ఆయన పట్టిందల బంగారమే. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో రాణించినటువంటి శక్తిశాలి యుగ పురుషుడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అటువంటి వ్యక్తి ఆయన హోటల్స్లో కానీ, అట్లా డాల్ఫినర్స్ హోటల్స్లో కానీ, కళాంజలి లాంటి వస్త్ర వ్యాపారంలో కానీ, ప్రియా పచ్చళ్ళ లాంటి ఆహార వస్తువులు ఉత్పత్తి చేయడంలో కానీ, ప్రతిరోజు రైతుకి అన్ని రకాలుగా మార్గాలు చూపించేటువంటి అన్నదాత కార్యక్రమాలు కానీ, ఎంతోమందికి నటీనటులకి తావు చూపించే వ్యక్తి కానీ, ఇటువంటి వ్యక్తి సమాజానికి అవసరం. ప్రభుత్వం చేయలేటువంటి కూడా అనేక రకమైన పరిష్కరించి ఎంతోమందికి ఉద్యోగ కల్పించేటువంటి వ్యక్తి చాలా మన మధ్య లేపడం చాలా విచారకరమైన తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతించాలని, ఆయన ఎక్కడుండి కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశం దృష్టి మీద ఉంచి ఆయన ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం.